హలో. నీకు ఒక ఫోటో మెయిల్ చేశాను. ఆ ఫోటోలో ఉన్నవాడు ఆ రిసార్ట్లోనే ఉంటాడు. వాడి కంట మాత్రం పడకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్. ఓకే. ఓ ఫోటో మెయిల్ పంపించారట. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కంట మాత్రం మనల్ని పడొద్దన్నారు. ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಮೀ, ಸಾರಿ ನಿಮಗೆ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಾ? తెలుగా మీరు ఈ రిసార్ట్కి ఫస్ట్ టైం వస్తున్నారా? థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ రిసార్ట్. గోవా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు దేన్నైనా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ ద రిసెప్షన్ ఎనీ టైమ్. నా రిసార్ట్కి మీరు రావడం ఇదే ఫస్ట్ టైం కనుక ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ that your breakfast is complimentary for the rest of your stay. So please enjoy your stay with us. Thank you. హలో. చెప్పు. యాక్చువల్లీ ఆయన మమ్మల్ని చూసేశారు. సంతోషం. దయచేసి ఫోన్ పెట్టి. ఒక్క నిమిషం. బట్ ఆయన ఇందాక మీరు చెప్పినట్టు తప్పుడు మనిషిగా కనిపించలేదే. చాలా డీసెంట్ గా ఉన్నారు, స్వీట్ గా మాట్లాడారు. మనమంతా కరెక్ట్ గానేగా చేస్తున్నాం. చూడడానికి నువ్వు తెలివింది అలాగే కనపడతావు. కాదు కదా, ప్లాన్ ఫాలో చేయి. నైట్ 10 o'clock. గిరి, మినీకి బదులుగా సుమతిని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? నీకు జాలీగా ఉంటది, నాకు కాల్తదే. మాలే, డాక్టర్ చెప్పింది మాత్రం చేయి. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు ఇది మొత్తం సీసీటీవీలో రియల్ గా కనిపించాలా? అంతే కదా. ఇప్పుడు దాని గొంతు పట్టుకొని ఎలా లాగుతున్నా చూడు లోపలికి. ఆ అమ్మాయి ఫోన్ చేస్తాను. హలో. లెఫ్ట్ కాదు, రైట్ లో పెద్ద బండి. నువ్వు అలా ముందుకు రా, కనిపిస్తున్నావు పెద్ద బండి. ఏయ్, అటు కాదు, ఇటు ఇట్రా, బండికి దగ్గరగా రా. బండి దగ్గరకు వచ్చేసాను, ఇంకా డోర్ మూసే ఉంచారు. నాగు మహాలి, నాగు. గిరి, నెక్కలు ఇరుక్కుపోయిందిరా. అయ్యో, మా అమ్మాయి కనపడడం లేదు. ఎవరైనా చూసారా? రిసెప్షన్ నువ్వేమన్నా చూసావా? సేఫ్టీ లేకుండా నా కూతురు మీ రిసార్ట్కి వచ్చాక కనిపించకుండా పోయింది. నేను వెంటనే పోలీసులు కంప్లైంట్ చేయాలి. ఐ వాంట్ టు కంప్లైంట్ ఇమిడియట్లీ రైట్ నౌ. Sir, I can understand, sir. Please give us some time, sir. Please. నీకు టైం ఏమంటావమ్మా? కనపడకుండా పోయింది నా కూతురు. మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తీరాలి. అందుకు మీరు హెల్ప్ చేస్తారా, చేయరా? సార్, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దిస్. మీ అమ్మాయి కనపడడం లేదు అనేది చిన్న విషయం కాదు సార్. నేను మీ పెయిన్ ని అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ నా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా రిసార్ట్ పేరు మీడియాకు వెళ్తుంది. ఇట్ విల్ రూయిన్ మై ఎంటైర్ రెప్యుటేషన్ అండ్ రూయిన్ మై ఎంటైర్ బిజినెస్. సార్, నాకు 8 hours టైం ఇవ్వండి. ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీన్ని అన్అఫిషియల్ గా మూవ్ చేసి మీ అమ్మాయిని కనిపెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. నన్ను మీ అబ్బాయి అనుకుని నాకు ఆ టైం ఇవ్వండి సార్, ప్లీజ్. Sir, it's on the CCTV. Yeah, Terry. Gabbar, you have 6 hours. Find them. Take it. గిరి, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం గొప్ప కాదు. ఇప్పుడు వాళ్ళు మనల్ని తీసుకెళ్లి వేరే లెవెల్లో బాతుతారు. మనం ఎంతకంతకు తట్టుకుంటామో అంతకంతకు వాళ్లకు మన మీద నమ్మకం వస్తుందని డాక్టర్ చెప్పాడు. 12 గంటల్లోగా మనల్ని తీసుకుపోతానని డాక్టర్ చెప్పాడు. 12:20 అయింది, ఎవడు రాడే? రుద్రగిరి, మాటరా, సుమతిరా. ఈ వయసులో ఆంటీ మోసు నీకు అవసరమారా?
టెర్రీ, ఇంతకు మించి కొడితే వాళ్ళు చస్తారు. బహుత్ హరామీ హై, నాట్ ఏబుల్ టు బ్రేక్ దెమ్. మహలే ఫ్రెష్ గా వచ్చారు మహలే. సార్ వద్దు సార్, మరిగే సార్. సార్ అయ్యో మహలే చెప్పేదా మహలే, మహలే చెప్పేదా మహలే. అన్నాలి నాకు అయ్యో ముక్కు ముక్కు. బాస్ గిరి ట్రే అందిస్తున్నా. చెప్పేద్దాం మళ్ళీ. ఈ అన్న కోసం నోరిప్పకుండా ఉన్నావు చూడు. ఐ లవ్ యూ రా. ఎందుకు కొడుతున్నారో కూడా మర్చిపోయారా. ఏదో అడు కత్తి తీసుకొస్తున్నాడు రా. చెప్పేస్తా చెప్పేస్తా చెప్పేస్తా. वेलकम सर. హలో, क्या सर? నీతో కొంచెం మాట్లాడాలి. समझ में नहीं आ रहा सर. నువ్వు తెలుగువాడివే కదా, మాట్లాడదామా? मेनू में जो भी है वो मिलेगा सर. वेनिला, स्ट्रॉबेरी, बटर स्कॉच, वेनिला ट्रफल, चॉकलेट ट्रफल, स्ट्रॉबेरी मूस. अब बोलिए सर. మెయింటెనెన్స్ అని చెప్పి కస్టమర్స్ అని పంపించి షాప్ మూసేయండి. లోపలికి రండి. ఏం కావాలి? లాస్ట్ నైట్ నా రిసార్ట్ నుంచి ఎత్తుకెళ్లిపోయిన అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయిని వేరే చోటికి పంపించేశాం. ఇంకేమైనా ఉంటే చెప్పండి. అమ్మాయి లేకుండా వెనక్కి వెళ్ళలేను. నేను చెప్పాను కదా, ఆ అమ్మాయిని ఇవ్వడం కుదరదని. బయలుదేరండి. ఉండే సార్. సారీ సార్, వాళ్ళకి మీ గురించి తెలియదు సార్. క్షమించి వదిలేండి సార్. అయ్యయ్యో అమ్మో అమ్మో అయ్యయ్యో అమ్మో అమ్మో అయ్యయ్యో అమ్మో అమ్మో. కొడితే కక్కేస్తావా? అన్నీ ఓకే, కానీ ఒకటే కొడుతోంది. ఒకవేళ నువ్వు నిజంగానే రిసార్ట్ ఓనర్ అయి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేవాడివి. అది మానేసి నన్ను వెతికి కనిపెట్టి ఇలా నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు. ఒక రిసార్ట్ ఓనర్కి ఇంత ధైర్యమా? అదొక్కటే డౌట్. ఒకటి నువ్వు పోలీస్ అయి ఉండాలి, లేదా దొంగవై ఉండాలి. ఒకవేళ నువ్వు పోలీస్ అయి ఉంటే నేను పోలీస్ కాదు, దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నన్ను షూట్ చేసి గోవా వదిలి బయటికి వెళ్ళలేవు. నీకు కావాల్సింది ఏదో ఒక అమ్మాయి, నాకు కావాల్సింది నీ దగ్గర ఉన్న అమ్మాయి. నీకు ఏదో ఒక అమ్మాయిని ఇస్తాను,
నాకు ఆ అమ్మాయిని ఇచ్చే ప్రాబ్లమ్ సాల్వ్. రెసార్ట్ ఓనర్కి కిడ్నాప్కి ఏంటి సంబంధం? నీకు ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, నాకు రిసార్ట్ ఉంది. అదే ఇద్దరిలో తేడా. నువ్వు చెప్పేవన్నీ నమ్మడానికి నేను ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్ ఓనర్లా కనిపిస్తున్నానా నీకు? నేను చెప్పేది నమ్మక్కర్లేదు, పోనీ చూస్తే నమ్ముతావుగా. మీటర్ రేడియస్ లో ఫాలో అయితే బెటర్. ఎన్నేళ్ళుగా ఈ బిజినెస్ చేస్తున్నావు? 12 years. నేను నీకన్నా 10 years సీనియర్. ఓహో. కీప్ ద టార్గెట్ ఇన్ సైడ్. ఓకే సార్. Don't get too close to the target. Target on site. Boys, you know the drill. On my command. Number 3. Number 2. The target is at 370643 West. వీళ్ళల్లో ఎవరు కావాలో తీసుకో. అందరూ చిన్న పిల్లల్లా ఉన్నారు. వయసుకు వచ్చేంత వరకు ఇక్కడే, ఆ తర్వాతే ఎక్స్పోర్ట్ చేస్తాను. వర్జిన్ ఎక్స్పోర్ట్, దానికే ఈరోజు డిమాండ్. నాకన్నా 10 ఏళ్ల సీనియర్ అని చెప్పారు, కానీ మీరు చేస్తున్న పనులు అలా లేవే. ఏం చూసంటున్నావు? నేను మీకు 2 రోజులుగానేగా తెలుసు. ఇంతలో మీ ముఖ్యమైన చోటు నాకు చూపించేశారు. ఒకవేళ నేను పోలీస్ అయి ఉంటే అప్పుడేం చేస్తారు మీరు? నువ్వు నిజంగా పోలీస్ అయితే ఏం చేస్తావు? ఫోర్స్తో వచ్చుంటాను. లోపల ఆల్ సెట్ అని తెలియగానే ఇన్ఫార్మ్ చేస్తుంటాను. వాళ్ళు లోపలికి వచ్చి ఈ ప్లేస్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకునేవాళ్ళు. కంట్రోల్లోకి తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? 20 to 30 minutes. గబ్బర్, Nazir.
అందరినీ సముద్రంలోకి విసిరేస్తాను. ఆ తర్వాత టైటానిక్ ని కనిపెట్టినట్టుగా ఈ పిల్లల్ని ఎన్నో ఏళ్ల తర్వాతే కనిపెట్టగలను. స్మార్ట్. Okay, listen all units. DC has a fail-safe. What? Abort plan. నీ రిసార్ట్లో ఉన్న పిల్లని ఎత్తుకెళ్ళి నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఆ అమ్మాయిని తిరిగి ఇచ్చేస్తాను. బదులుకు నువ్వేం చేయక్కర్లా. నీకున్న ఇంత పెద్ద సెటప్ చూసిన తర్వాత ఐ హ్యావ్ అన్ ఆఫర్ ఫర్ యూ. ఏంటి? ఇంకో 10 daysలో 70 అమ్మాయిలను నేను ఇండియా నుంచి బ్రెజిల్కి షిఫ్ట్ చేయాలి. నా దగ్గర 30 మంది ఉన్నారు. నువ్వు 40 మందిని ఇవ్వగలవా? దానికి ఎంత ప్రైజ్ అయినా కాంపన్సేట్ చేస్తాను. ఐ నో ఇట్స్ టఫ్. నువ్వు చేయగలనన్న నమ్మకం ఉంటే నువ్వు దీనికి ఒప్పుకో.